నీ పేరేంటి అవ్వ అంటే అవ్వ అంటే అనాలి. నీకు పగిలిపోద్ది గొప్పలు కూరగాయలు కూడా నేటర్ మీద చేసిన పనులు. లిటరలీ రెండు చేశారు రాడు. ఈ స్వైప్ ఈ జస్ట్ స్వైప్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ గైస్ ఆర్? అసలు ఎందుకు మీరు ఇంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అమ్మాయిలు అయ్యుంది టాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాక్టీసింగ్ బిఫోర్ స్టార్టింగ్ లైన్ చూడలేదురా అందరికి. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసి ఇలాంటివి చూసి చిన్న చిన్న పిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే స్టార్ హీరోస్ తో సహా ఇది కూడా వెళ్ళాలి అక్కడ. స్టార్ హీరోస్ తో సహా వెళ్ళిపోయింది కదరా. అవును, అదేనే కాదు ఇది దీనికి కూడా ఒకడు రియాక్ట్ అయ్యాడు కదరా. దీనికి ఎవడరా రియాక్ట్ అయ్యాడు? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఈ వీడియోలో కొన్ని బూతులు ఉంటాయి, తట్టుకోండి. ఎందుకంటే చేసేవాళ్ళే చాలా రోతగా చేస్తున్నారు. ఇబ్బందికరంగా ఉన్నా సరే చూసి కామెడీ నవ్వుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోమా. యో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో మనతో ఉన్నారు ది గ్రేట్ సందీప్ అండ్ దినేష్. సో బేసిక్ గా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో బాగా చూసేది ఏంటి, షేర్ చేసేది ఏంటి? ఫుడ్ రీల్స్, లేకపోతే ఏమైనా చిన్న చిన్న మీమ్స్ ఏమో ఉంటాయి కదా, చిన్న చిన్న మీమ్స్ అలాంటివి, అంతే. అంత మించి ఏముండవు. కొత్తగా రోత రీల్స్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చింది, తెలుసా నీకు? ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే వాళ్ళకి క్రియేట్ చేసుకుంటారు అనమాట రోత రీల్స్. ఇవాళ చూసేద్దాం, చూసి రియాక్ట్ అవుదాం. చిన్న చిన్న అక్కడక్కడ బూతులు ఉంటాయి, దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశం చేయలేదు, ఫన్ కోసమే చేసాం, తప్పుగా తీసుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్. మీకు ఏ జూడ్ తెలుసు కదా? ఏ జూడ్ అవును తెలుసు. ఆయన స్పూఫ్ ఏ డ్యూడ్ అని ఒకడు ఉన్నాడు, తెలుసు కదా మీకు? లాస్ట్ వీడియోలో మనం చిన్న శాంపుల్ వదిలాం. అవును, బొడ్డోడు ఎందుకు తెలీదు? ఇప్పుడు మీకు హర్ష సాయి కూడా తెలుసు కదా? అవును, ఆయనకి కూడా వచ్చాడా? ఆడికి 144p ఒకటి వచ్చాడు, చూస్తావా? ఆడినట్టు రాగు. ఇంత పెద్ద వయసులో కూడా ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత కష్టపడుతున్న ఈవిడికి మనం సర్ప్రైజ్ అయితే ఇద్దాం. మీ పేరు ఏంటవ్వా అని అడిగా. నా పేరు వాల్కమ్మ బాబు అని. ఎవరి సపోర్ట్ లేని ఆ అవ్వకి నాకు తోచినంత నేను సహాయం చేశా. ఆవిడిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఏంట్రా ఆడు? హర్ష సాయి ఫ్రమ్ మీషో. అది పక్కన పెట్టు. నీ పేరేంటి అవ్వ అంటే అవ్వ అంటే అనాలి. నీకు పగిలిపోద్ది గొప్పలు కూరగాయలు కూడా నేటర్ మీద చేసిన పనులు నాటకాలు ఆడుతావా? ఆడు డ్రెస్ గెటప్పే కాదు, ఆఖరికి వాయిస్ కూడా ఇమిటేట్ చేసేస్తున్నాడు. అదే కదా, స్కూల్ ఎగదంగా వచ్చేవు, స్కూల్ ఎగదంగా మీ ఇంట్లో నీ గొప్ప పగిలిపోతుంది. సమ్మర్ కదా, నువ్వు కూడా క్రికెట్ ఆడు మంచిగా. నేను కన్ఫర్మ్ గా ఉంటా, 500 అన్నా కదా, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఇలా తయారయ్యారేంట్రా జనాలు? పిల్లలందరూ ఇలా పాడైపోతారేంట్రా? ఇన్ఫ్లుయెన్సర్లే అందరూ. నీకు డబ్బులు ఎవడరా ఇస్తున్నాడు అసలు? నీకు ఏట్రా అకౌంట్? నీకు ఎవడరా అకౌంట్ క్రియేట్ చేసాడు అసలు డబ్బులు పంపించడానికి? బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఆ బుడ్డోడు డబ్బులు పంపించాడా? 500 రూపీస్ పంపించాడా? ఇప్పుడు 50 మిస్డ్ కాల్ ఫ్రమ్ హిస్ డాడ్. డబ్బులు తీస్తారు నా అకౌంట్ నుంచి అని 4 వస్తుంది. ఈ ఏజ్ లో మేము ఏం చేస్తున్నాం తెలుసారా? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా చాలా భయపడే వాళ్ళం రా బాబు. అయ్యా మన నూడిల్స్ బండి దగ్గర ఉండేవాళ్ళం రా మహా అయితే. అండ్ ఆల్సో గైజ్, మేమేదో ఎక్కడో ఎప్పుడో పుట్టిన వాళ్ళం అని అనుకోకండి. లైక్ వీఆర్ ప్రౌడ్లీ టు సే 90s కిడ్స్. వీఆర్ మిలీనియల్స్ అని అంటారు. ఇలాంటి జెన్జీ పిల్లలు పిల్లబచ్చగళ్ళు అసలు ఏమవుతున్నారు ఏంటో, ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దిస్? హర్ష సాయి ఓకే, హర్ష సాయి ఇస్ లైక్ he done some great things, నేను ఒప్పుకుంటాను. అదే లైక్ అంటే ఇది ఏమనుకుంటున్నారు? ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు స్టడీ ఎనీమోర్. ఎవడైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఈడైతే మెన్యూ మొత్తం పెట్టుకున్నాడు వీడు. తెలుసు కదండి మీ చింటూ మోడల్ కొత్త బర్త్డే. అరే నీకు తెలుసారా చింటూ మోడల్ అంటే? తెలియదు. వీడియోల నుంచి ప్రమోషన్ వీడియోల నుంచి అన్ని వీడియోలు చేస్తాను. కింద మెనూ పెట్టాను చూడండి. పాత మెనూ పోయింది కాబట్టి కొత్త మెనూ ఇప్పుడు మెనూ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ దగ్గర పాత మెనూ పోయిందంట. భయ నాకు మటన్ సూప్ కొద్దిగా కోల్డ్ అండ్ కాఫ్ గా ఉంది. మటన్ సూప్ కొద్దిగా పంపిస్తే. నాకు డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్. చదువులో పెడితే బాగుపడదు. అరే నేను అదే అనుభూతున్నాను రా. తెలివి వీటి మీద పెడుతున్నారు. సరైన వాటి మీద పెట్టుకుంటే కొద్దిగా ఇది ఉండాలి. అట్ ద సేమ్ టైం మరి చదువుతున్నాడో లేదో అసలు ఎలాంటి ఫ్రాడ్ బిహేవియర్ ఇప్పుడు నుండే స్టార్ట్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు? అరే శాండీ,
మన ఇద్దరు ఐడియా వేసుకొని ఎవడో వెళ్ళాడు రా చూడాడు ఏం పెట్టాడు లాస్ట్ కామెంట్. చల్లచిక్కు బ్రో. దానికి ఎంత అడుగుతాడో మళ్ళీ ఎందుకురా బాబు. కానీ ఏ వీడియోలు కానీ నాకు కాంటాక్ట్ కాకని కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ కనండి రా, అది కాంటాక్ట్ అవ్వండి రా. నాకు కోపం వచ్చేస్తుంది తెలుసా. కాల్ మీ చేయండి. ఓకే, బర్త్డే వీడియోలు మంచిగా ఎడిటింగ్ చేసుకోండి. ఎందుకంటే నేను వేరే వ్యక్తులకు ఆశించను, నాతున్నంత నేను సంతోషపడతాను. ఏంట్రా ఏం మాట్లాడతాడు? నా ఆర్తులంతా ఇది అంటున్నాడు, అర్థం కాలేదు అది ఎందుకు స్కూల్కి వెళ్ళుంటే మాయా, స్కూల్కి వెళ్ళుంటే అందుకే నువ్వు తమ్ముడు ఇప్పుడు చక్కగా మాట్లాడుంటాడు. నోట్లో మాట సరిగ్గా రావట్లేదు, పాత మెను డిలీట్ చేసి కొత్త మెను పెట్టేసి నా అంతులు అని అంటున్నావు. ఎందుకు రా ఈడు మళ్ళీ మోడల్ అంట. సో హలో గైస్, తెలుసు కదా మీ చింటూ మోడల్. అరే ఈడు మాట్లాడితే ఏంట్రా తెలుసు కదా చింటూ మోడల్ అంటే ఏంటి? ఎవరికి తెలుసు? ఎవడగరా తెలుసు నువ్వు ఎవడరా నువ్వు అసలు? ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ప్రాంక్ వీడియోలు ఇంటర్వ్యూలు ఏమైనా ప్యాంట్ వీడియోలా? నీ ప్యాంట్ వీడియోలు మాకెందుకు బ్రో? ఓ ప్రాంక్ వీడియోలు రా. ఒరే అది ప్యాంట్ కాదు, ప్రాంక్. తర్వాత మోడల్ అవుతుంది. ముందు 10th క్లాస్ పాస్ అవ్వు. మూత మీద మేసాలు లేవు, ఈడేమో మోడల్ అంట. అలా చెప్పకూడదు. వద్దులే, నువ్వేం చెప్తే నాకు అర్థమైంది. సేమ్ ఆడిదే, ఆడ ఇంటర్వ్యూ వచ్చాడు. ఇది నా ఇంతులు కానీ ప్యాంక్ వీడియోలు కానీ చూడమన్నాడు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్ ఇంట్లో తింటారు, అంటారు, ఏదైనా గొడవలు అయితే పోతారు, కొడతారు. ఫ్రీడమ్ వాళ్ళు. అది కాన్ఫిడెంట్ చూడరా, అది కాన్ఫిడెన్స్ చూడు, అది కాన్ఫిడెన్స్. అదే కదా ఏంటి అంత ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఆ ఫ్రీడమ్ లో ఫ్రీడమ్ తీసుకున్నాడు ఫైటర్ అని, ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తాడట. అసలు ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు చూసావా, వాళ్ళు ఇంకా క్రింజ్గాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, చిన్న పిల్లలు చెప్తారు కదా చింటూ, చెప్పేది తింటారా? స్పైడర్ మ్యాన్ వాళ్ళు వస్తారు, రాయక్ సింగ్ వాళ్ళు వస్తారు. దేనికి వస్తారు వాళ్ళందరూ? ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోతున్నా అంటే వాళ్ళు రక్షిస్తారు. ఒరే అంటే మన గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ కాదా ఫ్రీడమ్ ఫైటర్స్? అంటే వాళ్ళు కాదు, కూలిపోతున్నప్పుడు వచ్చి కాపాడతారు చూసావా, స్పైడర్ మ్యాన్, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. ఆక్వామ్యాన్ వీళ్ళరా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే. చింటూ మ్యాన్ తెలుసు కదా, చింటూ మోడల్ కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరే. స్పైడర్ మ్యాన్ వాళ్ళ వేస్తాడు, ఇట్లా చేపల వాళ్ళ వేస్తాడు. స్పైడర్ మ్యాన్ చేపల వాళ్ళ వేస్తాడు. రే నాకు ఒక సెకండ్ అర్థం అవ్వలేదు. టు ఆల్ ది మార్వెల్ ఫ్యాన్స్, ఇప్పుడు దాకా నేను అది వెబ్ అనుకున్నాను మాయా, చేపల వల్ల నాకు తెలియా. Guys, to all the Spider-Man fans, we are really sorry. అసలు చేపల వల్ల క్రియేటివ్ థాట్ కి అండ్ మైండ్ కి సలాం అంతే. సలాం చింటూ మోడల్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాశ్మీర్ వెళ్ళారు ఎప్పుడైనా? లేదు. వెళ్ళకండి, ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ కోసం కొట్టుకుంటది, మీరు వెళ్తే మీకోసం కొట్టుకుంటది. చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే. నువ్వు అరే తమ్ముడు నువ్వు కూడా ఇటువైపు రాకరా. అది ఇటు వస్తే అన్నవే కొడతారు. అరే ఇంట్లో ఏమనరా? వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేవా? రీల్స్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోకి వస్తుందా ఏంటి కంపెనీసి? అమ్మా డైలీ హోంవర్క్ ఉంటుంది, రోజుకి 10 డైలీ హోంవర్క్. అన్ని ప్రాంక్స్ అలానే ఉంటాడు చూడు. ఒక కొటేషన్ చెప్తాడు, అమ్మాయి నవ్వేస్తుంది, ఓ బీజియం పడిపోద్ది స్లోమోలు అంతే చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీ మీద దొంగతనం కేసు పెడదాం అనుకుంటున్నా. ఎందుకు? మీ నా మనిషిని దొంగతనం చేశా అంతే. నేనైతే దొంగతనం కాదు, కనిపిస్తే దెంగుతాం. నేనైతే ఇన్స్టాగ్రామ్ తీసి దెంగుదాం అనుకుంటున్నాను. పిల్లాసాలు అస్సలు తట్టుకోలేకపోతున్నావు రా. వీడి చేతిలో ఏమీ చేయకుండానే ఫోన్ పే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటది. అవన్నీ గ్రాఫిక్స్ రా. ఇది ఇచ్చుడు తమ స్కూల్స్ ఓపెన్ అయింది కదా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 110 సెండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా మనీ పంపిస్తా. ఇంటర్వ్యూ 120 కదా, ఇప్పుడే పంపిస్తా. అయిపోయిందా ఫోన్ పే? దినేష్ గడ్ అవుట్. అరే స్కూల్కి వెళ్ళేవాడికి 1000 రూపాయలతో పని ఏంట్రా? స్కూల్కి వెళ్ళేవాడు 1000 రూపాయలు. ఒరే అన్ని వదిలే, అది నిజంగానే ఫోన్ పే కొట్టాడు అనుకుంటున్నావా?
ఫోన్ మీద ముగ్గేస్తాడు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ క్లియర్ గా మీకోసం అరే, మళ్ళీ పెట్టాను. చూడు పిల్ల హుక్కులు ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడే పంపిస్తా. Done. లిటరల్లీ రెండు చేశాడు రాడు. ఈ స్వైప్ ఈ జస్ట్ స్వైప్ ఇలా ఏస్ బొమ్మ క్రాస్ వేసాడు అక్కడ ఇలా అంతే. నాకు తెలిసి కావాలంటే ఆడి చూడు. జీవితంలో ఫోన్ పే చేసి ఉంటాడు రా. ఎట్రా, ఏం మనుషులు రా వీళ్ళని అనకూడదురా, వీళ్ళని అనలేమురా. వీళ్ళని ఏమంటాం చెప్పు, వీళ్ళని ఏం అనలేము. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చూసావా, వాళ్ళని అనాలి. ఆడు చేస్తుంది ఏంట్రా, ఆడు చేస్తుంది ఏంటి, ఫ్రాడ్ చేస్తున్నాడు రాడు. జనాలకి ఇలా తప్పుడుగా వీడియోలు చేసి ఏం నిరిపుద్దామని జాలి పడ్డం తప్ప మనం ఏం చేయలేం. ఉన్నదంతా ఒకటే. వీళ్ళ ఇంట్లో నాకైతే కూడా ఏం అనట్లేదేమోరా పిల్లన కొడుకుల్ని. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోపోతే రేపు పొద్దున్నాడు ఇంకేం చేస్తాడరా. ఎవరికో కొట్టాల్సిన డబ్బులు ఇప్పుడు ఇది 1000 రూపాయలతో ఉంది, అదే ఒకనొక టైంకి 1000 కోట్లు అవుతుంది. స్కాన్ చేసి ఈడు కూడా పారిపోతాడు బయటకి, అంతే ఇంకేముంది. ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అండి. ఆ ఫ్యాన్స్ అభిమానం అండి, చంపేయండి. మమ్మల్ని నిజంగానే చంపేస్తున్నావురా నువ్వు. సరైనోడు స్కూల్ ఎక్క తగ్గినోడు అంట. ఎంకరేజ్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? జనరలీ హ్యాండ్సమ్ గా ఉంటావు, స్టైల్. నేను చూడలేను రా పూర్తిగా. కామెంట్ రే దినేష్ పట్టినారు ఎందుకు ఈ వీడియోలో అమ్మాయి ఎవరు? రే నువ్వు 2 hours కామెంట్ పెట్టాడు రా. కామెంట్ రా, లైక్ కొట్టాను రా కామెంట్. ఇప్పుడు పిల్ల హుగ్గాలు ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్ళకుండా ఇలా తయారయ్యారు అనుకుంటే చదువుకున్న పిల్ల హుక్కులు కూడా ఉన్నాయి. పిల్ల హూకులా పిల్ల పాప హుక్కులు కొంచెం బూతులు ఉంటాయి, తట్టుకోండి. మ్యూట్ చేయాలంటే మొత్తం వీడియోనే మ్యూట్ చేయాల్సి వస్తుందిరా, అందుకనే మ్యూట్ చేయలేదు. ఏంద్రా నువ్వు లంజోడికాయ కాదా, లంజవా? ఇది రోస్టింగ్ రా, ఇది ట్రోలింగ్ రా, అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు రా. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ గైజ్? అసలు ఎందుకు మీరు ఇంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, అమ్మాయిలు అయ్యుండి. సర్లే మనం నీతులు చెప్పకూడదు, లైట్ రా. అండ్ ఆల్సో ఫేమ్ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు రా, చాలా ఘోరంగా దిగజారిపోతున్నారు. నీకు ఇంకో వీడియో చూపిస్తా చూడు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాక్టీసింగ్ బిఫోర్ స్టార్టింగ్ లైన్ తీసి చూడలేదురా. వీడియోస్ వ్యూస్ కోసం రా, చూడు. ఇప్పుడు సుఖంగా ఉంది కదా, ఇంకొంచెం ఎక్కువ తినవచ్చు, ఎక్కువ అందుకని ముందే దానికన్నా ముందు ఇదే ఇప్పించింది. అరే దీని గురించి దీని గురించే ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది. మీరు ఇంటర్నెట్ లో పెట్టడం అవసరం, ఎవరికి తెలీదా? ఎక్కువైతే బట్టలు నిప్పుకుంటారు, నేను జిప్పు కూడా తీస్తాను అంటది. అసలు ఎందుకు నువ్వు అవన్నీ జిప్పు తీసుకొని మీరు ఎత్తుకొని తీసుకొని లాక్కొని అవి చూడడానిక? ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నది. చేస్తుంది, ఎవరు చెప్పడానికి. అక్కకు ఉన్నాయి చూపించేస్తుందిరా, మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత చూపించినా ఆవిడ చూడ్డు, అది దానికి తెలుసు ఆ విషయం. చూస్తే ఇప్పుడే చూసేయండి అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావులే. ఇలాంటి క్రింజిల్ కోసం మాట్లాడకూడదురా, చూసి వదిలేయాలి. క్రింజిల్ ఎంత వరస్ట్ ఉండే అంటారా వీళ్ళ వీడియోస్ చూడుగా. అరే సుల్లి పైన కొట్టుకో, సుల్లి వలుగుతుందా లేకపోతే గ్లాస్ వలుగుతుందా? బీర్ బాటిల్ చూద్దాం ఏది వలుగుతుందో. సేమ్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ నాకు. నిన్న మా అమ్మ ముందు ఇన్స్టాగ్రామ్ ఇలా స్క్రోల్ చేస్తుంటే పంపించాడు షేర్లోకి, నాకు ఇది దీని మీద రియాక్ట్ అవ్వండి, దీని మీద రియాక్ట్. ఇంక ఫీడ్లోకి అవి వస్తాయి కదా, చూస్తుంటే మ్యూట్ పెట్టుకున్నాను రా. మ్యూట్ పెట్టి వాల్యూమ్ డౌన్ చేసి అప్పుడు చెవు దగ్గర పెట్టుకుని వింటున్నాను. ఒక వీడియో పెట్టుకుని తప్పు అమ్మ బూగులు గిబ్బులు అంటున్నారు ఒక్కొక్కడుని. పిల్ల చిన్న 5 సంవత్సరాల కుర్రోడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకేం చెప్తారా? కొరడా మంచి బిట్లు తెచ్చని చూస్తావా? నేను అలాంటివి చూడలే. ఇలాంటివి చూసి చిన్న పిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే వాళ్ళకి ఆత్తులు కూడా మొలిచి ఉండవు నాకు తెలిసి. వాళ్ళ ఏజ్కి ఏం చేశారు చూడరా. అది మాత్రం చాలా చాలా ఘోరం రా. ఒక 3rd క్లాస్ పాపని, అమ్మాయి కూడా కాదు పాప, 3rd క్లాస్ పాప. మీ ఏజ్ లో మీకు ఉండాల్సింది వేరే సెక్స్ అనే ఒక దీంట్లో ఆలోచనలో కాదురా. అయితే చదువుకోవడం, బాగా ఆడుకోవడం, తినడం, పడుకోవడం. ఇంతకు మించి ఏముంటారా ఏజ్ లో అసలు ఆలోచన ఎలా వచ్చిందిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి? ఇంకెన్ని చేస్తారో వీళ్ళు మైనర్లు. మళ్ళా
వీడియో కాదు మైనర్లు ఏంట్రా, 6th క్లాస్ 7th క్లాస్ రా, పిల్లలు రా, బచ్చాగాళ్ళు రా, బచ్చాలు అంటాం రా, నాకు చిన్న బచ్చాగాళ్ళు. నిజంగా నాకు ఇది చూడగానే నాకు ఎందుకైనా ఒకసారి చూపించాలి మన జనాలకి. మనం చెప్తే అలాగే అనరు. అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు. అసలు చూడాల్సింది ఇదే. ఎందుకు నరుకుతున్నానో, ఏం చేస్తే నరుకుతున్నానో చెప్పి పెంచాడికి. అయితే చేయకుండా అంటాడు, లేదా చేసే వాళ్ళని ఆపుతాడు. నిజంగా అది ఇప్పుడు వాళ్ళు ముగ్గురిని ఏం చేయాలంటారా? 8 years పాప రేప్ చేశారు. ఎక్కడ దొరికిపోతామో అని భయంతో మళ్ళీ చంపి పడేశారు. ముగ్గురు మైనర్లేరా, వచ్చేస్తారా బయటికి. చిన్నపిల్లలు తెలియక చేస్తారని తెలియక చేయడం ఏంట్రా, ప్రాణం పోయింది కదరా అక్కడ. అదంతా తెలిసే చేశారు కదరా. సరే వాళ్ళు తెలియక చేశారో వదిలేరా. నాకు డౌట్ ఉందిరా. మొన్న ఫన్ మంత్ ఏదో చిన్న మాట మాట్లాడాడు, చిన్న వల్గర్ కామెంట్ ఇచ్చాడు చిన్న పిల్లల మీద అని చెప్పేసి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి యూట్యూబరు, ప్రతి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కడు నోరేసుకొని వచ్చేసాడు కదరా. స్టార్ హీరోస్ తో సహా వెళ్ళిపోయింది కదరా. ప్రతి ఒక్కడు రియాక్ట్ అయ్యాడు కదరా. దీనికి ఎవడరా రియాక్ట్ అయ్యాడు? ఒకళ్ళిద్దరు తప్ప ఎవడరా రియాక్ట్ అయ్యారు దీనికి? ఎందుకు లేని వాళ్ళనా? ఫేమ్ లేదు కదా. ట్వీట్లు చేస్తారు కదా లాస్ట్ వీక్ అంత గోల్ అదే కదా. ఏదో అనేసాడు, ఆడేదో మర్డర్ చేసాడు, ఆడేదో రేప్ చేస్తాడు అని ఓ పెద్ద ఇది చేస్తారు కదా. చేసిన వాళ్ళు ఏం చేశారా? తీసుకెళ్లి కస్టడీలో పెట్టారు నీట్ గా. ఇప్పుడు అవ్వబోయే టు బి పేరెంట్స్ గానీ, ఆల్రెడీ పేరెంట్స్ గానీ, మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ చెప్పడానికి కంపల్సరీ మీ 100% ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఫోన్ ఇచ్చేస్తే చాలు ఊరుకుంటున్నారు కదా, ఫోన్ చేతిలో పెడితే చాలు కామ్ అయిపోతున్నారు కదా, ఫోన్ ఇచ్చేస్తే చాలు వీళ్ళు పని ఏదో వీళ్ళు చూసుకుంటున్నారు, మన పనులు బాగానే అవుతున్నాయి కదా అనుకొని మాత్రం నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. ఇందాక మీరు చూసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, బయట వరల్డ్ అనేది చాలా చెత్తగా ఉంది. అలాంటి ఆ చెత్తంతా వీళ్ళు చూసి దానికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది నేను కూడా చేస్తే తప్పేంటి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి తప్పులు చేసుకుంటూ పోతున్నారు. మామూలుగా రేజ్ అవ్వలేదురా, నిజంగా నాకు ఎవడు రియాక్ట్ అవ్వలేదురా. ఒక్కడంటే ఒకటి రియాక్ట్ అవ్వలేదు సరిగ్గా. యాక్చువల్లీ డైరెక్ట్గా చెప్తే ఎవడు చూడ్డు. అట్లీస్ట్ కొంచెం ముందు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోని, బయట సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చూపించి అప్పుడు ఇది చూపిద్దామని ఆగా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇంతలా వికాస్ గారు అన్నాడు కదా, విక్కీ గారు అన్నాడు మైనర్లు రా అదే ఉంది మళ్ళీ వచ్చేస్తారు బయటికి, చిన్నపిల్లలు ఏదో చేస్తారు తెలియక చేస్తారని. రేపు పొద్దున ఇంకోటి చేస్తాడు, మనం మైనర్లో వచ్చేస్తాం బయటికి అని. ఇంకా ఒకటే సాక్ తో వస్తారు బయటకి అంతే. ఇంకా వచ్చి బయట ఏం బతకగలరు? వాళ్ళ జీవితమే సంకనాకి ఉంటది. ఇంకా అంతే. వాళ్ళు సంకనాకిపోర్రా. ఒక్కసారి జైలుకి వెళ్ళినోడే ఆలోచన ఎలాగుంటది తెలుసా? ఇంకా కొత్తగా ఇంకేం చెయ్యాలి, వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా నేర్చుకుంటారు. వీళ్ళ కోసం కాదురా ఆలోచించాల్సింది, వీళ్ళు ఎలాగో గుడిచిపోతారు కూడా. ఇప్పుడు ఆ 8 years పాప చనిపోయిందా, వాళ్ళ పేరెంట్స్ ఎవడరా తీరుస్తాడు ఆ బాధ? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకో కూతురో ఇలా చనిపోతారని మాత్రం అనుకోరు కదరా. వాళ్ళకి ఎంత బాధరా అది. ఇది చూడు, 5 నెలల పాప, 5 నెలల పాపని వరుసకి తాత అవుతాడు అంటాడు. అరే ఏం పోయేకాలం వచ్చిందిరా? నాకు అర్థం కాక అడుగుతాను, ఏం పోయేకాలం వచ్చింది? అది ఎక్కడ అనుకున్నావు? నంద్యాలలో జరిగింది. ఇది ఎక్కడ? విజయనగరం అంట. అరే ఏడుపు వస్తుందిరా నాకైతే, లిటరల్లీ చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇంట్లో మా అన్నాళ్ళ పాపను చూస్తుంటే అప్పుడల్లా భయం వేస్తుందిరా. రేపు పొద్దున్న వాళ్ళ నుంచి ఆటో ఎక్కించాలన్నా భయం వేస్తుంది కదరా. వీళ్ళకి డెత్ వేస్తేనే, డెత్ సెన్స్ వేస్తేనే ఒక్కడికి వేస్తే లేదురా, లేదు రేప్ అనే దానికి మాత్రం ఏదో ఒక అంటే చంపడం కూడా ఒక స్పెషల్ గా ఉండాలి రా. ఒకటి చంపడం అనే దాన్ని కూడా ఒక స్పెషల్ గా ఉండాలి. చెప్తున్నానుగా, చాలా గ్రూసమ్ గా చావాలి, చాలా గ్రూసమ్ గా చంపాలని. సో దట్ ఇంకొకసారి ఇంకొకరి మీద చెయ్యి వేయడానికి వాళ్ళు భయపడాలి. నాకు ఇంకొకటి ఏంటి తెలుసారా మెయిన్ థింగ్, ఈ చెత్తలేని వాళ్ళు అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ ఎంకరేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఫేమ్ కోసం వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, ఏదేదో చూపిస్తున్నారా. ఇలాంటివి ఎవ్వడు బయటకు చూపించట్లేదురా. అంబానీ పెళ్ళి అని చెప్పేసి వారం రోజుల నుంచి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కానీ సాగొడుతున్నాడు. ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, ఆ సెలబ్రిటీ వచ్చాడు, ఈ సెలబ్రిటీ వచ్చాడు, దాని డ్రెస్కి 350 కోట్లు అయింది, ఆ పెళ్ళి 5,000 కోట్లు 2,500 కోట్లు అయింది అని చెప్పి
ఎన్నెన్నో సొల్లు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఏరా ఏమయ్యారా ఇవన్నీ, ఎక్కడికి వెళ్ళిపోయారా ఇవన్నీ? ఇప్పుడు ఏమైపోయిందిరా బాధ్యత? We have to pull out their brains, bro, by blowing out their brains. We have to blow their brains first of all. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకరిని చూసి ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పంచాడు, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక టెలిగ్రామ్లో బెట్టింగ్లు అన్ని ప్రమోట్ చేస్తాడు, ఒకరిని చూసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రోలింగ్లు చేస్తారు, అమ్మాయిల్లోని ఇలాగ అబ్బాయిల్లోని బూతులు అన్నీ మాట్లాడుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేస్తారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు అంతే, ఇంకేం లేదు. సింపుల్. అది సింపుల్ అయితే కాదురా, ప్లీజ్. సింపుల్ అని అయితే మాత్రం అనకురా, నిజంగా సింపుల్ అయితే కాదు. వీళ్ళు చేస్తున్న ఇన్ని దారుణాలు ఎలా చెయ్యాలనిపిస్తుంది, ఆ బుర్రకు ఆలోచన ఎలా వస్తుందని అనిపిస్తుందిరా నాకు. సో గైజ్, ఈ వీడియో ఎంత సీరియస్ నోట్ లో ఎండ్ అవడానికి ఒకటే కారణం, వి జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఒక్కరు కూడా వాయిస్ రేస్ చేయలేదని మాకు అనిపించింది. వి వాంటెడ్ టు రేజ్ అవర్ వాయిస్. కానీ అది మీకు కూడా అసలు ఏంటిది అని మీకు స్టార్టింగ్ ఇంత సరదాగా ఉంది కదా, అదంతా అయితే సరదా అయితే కాదు. చాలా మంది చాలా రకాలుగా చాలా వేరే వాళ్ళ వల్ల ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అయిన పీపుల్ని మీకు చూపించాం. ప్లీజ్ అవాయిడ్ చేయండి వాళ్ళని. అండ్ ఇలాంటి క్రింజ్ని అయితే అసలు సపోర్ట్ చేయొద్దు. ఇక్కడ ఇప్పుడు వాయిస్ రేస్ చేయడం తప్ప మనం కూడా ఏం పేగేది లేదు కదా. సర్లే, మన మాట విని ఎవడైనా మారతారేమో, ఎవరైనా వాళ్ళు ఒక వాయిస్ రైస్ చేస్తారేమో అనుకొని మాట్లాడటమే తప్ప. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక ఒకవేళ లాస్ట్ వరకు చూసుంటే కనుక ప్లీజ్ లైక్ చేసైతే వెళ్ళు కుర్రోళ్ళు లైక్ చేసైతే వెళ్ళండి. కుదిరితే ఎక్కువ మందికి షేర్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి బ్రో, చాలు, ఇంకేం వద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Dabba Connects.